రసమై బాలకిషన్ చాలామంది చాలా సంవత్సరాలుగా చెప్తా ఉన్నాను. రాసలీల రసమయానుడే ఆయనకు సమంజసమైంది, కవంపల్లి గారి నోట వస్తలేదు అని వినాలనుకుంటున్నాడు. గత 10 సంవత్సరాలు ఇమ్మీడియట్గా మేము మరి వచ్చిందేమో అని సంతోషపడ్డం, పర్లేదు మన ధర్నాకు అనుకున్నాం. తీరా అధికారం కోల్పోయిన తర్వాత 10 సంవత్సరాలు మీ ధ్యాస అంతా భూములు ఆక్రమించుకోవడం, సంపాదన మీద, రాసలీలల మీద సాగింది నీ ప్రయాణం. 10 ఏళ్ళు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, జనం ఇచ్చింది అధికారం 10 ఏళ్ళు. 10 ఏళ్ల లోపల గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు నువ్వు రోడ్ ఎందుకు వేయలేదో మొదట సమాధానం చెప్పు. రెండోది, వేస్తున్నా అని ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేకుండా ఒక ఆర్డర్ పట్టుకొచ్చి ఇచ్చిండు. ఆ ఆర్డర్ను నేను ఎస్సీ గారి దగ్గరికి ఈ దగ్గరికి పోయి, అరే ఆర్డర్ వచ్చింది ఎందుకు పనులు చేస్తలేరా అంటే, దానికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు, ఒట్టిగానే తూతూ మంత్రంగా తీసుకొచ్చి ఇచ్చిండు 70 కోట్లకు అని అన్నారు. నేను వెళ్ళి మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ రోడ్డు వేయాలి అని అన్నప్పుడు ఫైనాన్షియల్ కంకరెన్స్ ఇచ్చి చేసినారు. కాకపోతే మీరు 10 ఏళ్లలో కమాలుద్దీన్ అనే కాంట్రాక్టర్కు 100 కోట్ల డ్యూస్ పెట్టినారు, ఏరియర్స్ 100 కోట్లు. ఆయన ఈరోజు ఏం చేసినాడు, నేను ఒక 3.5 కిలోమీటర్లు వేస్తాను, ఇక నా దగ్గర డబ్బులు లేవు, మీ ప్రభుత్వం ఏమన్నా ఇస్తే నేను చేస్తానంటున్నాడు. మరి దానికోసం మేము చాలా ప్రయత్నాలు చేసినాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏరియర్స్ ఇవి. మరి ఇప్పుడు మన దగ్గరనేమో డబ్బులు లేవు. 8 లక్షల కోట్ల అప్పు చేసినారు. 8 లక్షల కోట్ల అప్పు చేసి ప్రభుత్వం అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చినారు. మరి ఈరోజు గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రోడ్ వేద్దామంటే ఆయనకు డబ్బులు మనం గనక కడితే ఆయన వేస్తా అంటున్నాడు. మరి ఈరోజు సొక్క పూసలాగా ఏమీ తెలియనట్టు నటించి మళ్ళా ప్రజలను ఆ రోడ్డు కోసమే ధర్నా చేస్తా, బైక్ ర్యాలీ చేస్తా, పోస్టర్లు తీస్తా, కమిషన్లు తీసుకున్నాడు అని చెప్తున్నావు. బుద్ధి ఉందా నీకేమన్నా? ఆ కమిషన్లు తీసుకున్న బ్రతుకు నీది. ప్రతి పనిలో కమిషన్. ఎంపీపీ ఇస్తే కమిషన్ తీసుకుంటేవి, జెడ్పీటీసీ ఇస్తే కమిషన్ తీసుకుంటేవి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఇస్తే కమిషన్ తీసుకుంటేవి. దేంట్లోనయ్యా నీకు లేనిది కమిషను? కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు. ఏ పని చేసినా ప్రతి దాంట్లో కమిషన్ తీసుకునే కదా నీ బ్రతుకు బాగుపడ్డది. నువ్వు మామూలు టీచర్వి, ఆ టీచరు కూడా పాఠాలు చెప్పలేని బడిపంతులువి. ఈరోజు 1000 కోట్లకి ఎట్లా ఎదిగిపోయినావు? నీకు ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినాయి? నీకు పెద్ద పెద్ద డొక్కు స్కూటర్ ఉన్నది, ఒకటే ఇల్లు ఉన్నది అన్నావు, మరి ఇన్ని ఇల్లు ఎట్లొచ్చినాయి? అక్రమంగా దోచుకొని దాచుకొని ఈరోజు అయ్యో నేను ఓడిపోతే నాకు రావాల్సి అన్ని కూడా వేరే వాళ్లకు చెందుతున్నాయి అన్న భ్రమల లోపల పచ్చకామెర్లోనికి రోగం వచ్చినట్టు నీకు పచ్చకామెర్ల రోగం వచ్చింది. ఆ కమిషన్ల దందా నీ అలవాటు, రాసలీలలు నీ అలవాటు, మావి కాదు. మాకు అది లేదు. కాబట్టి దయచేసి ఒకటే అడుగుతున్నా, నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం లోపల ఎంతమంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినారు, వాళ్ళు ఎంతమంది కాంట్రాక్టర్లు మనకు ఇచ్చినారు, కమిషన్లు ఇచ్చినారో ముందు పెట్టు. బయట పెట్టి గో సత్యనారాయణ వీళ్ళ దగ్గర తీసుకున్నావయా, దీనికి నువ్వేం సమాధానం చెప్తావు అని ప్రజల ముందు ఉంచు. ప్రజలు నిర్ణేతలు. నువ్వు చేసిన అరాచకం, 10 ఏళ్ళు కొనసాగించినటువంటి అరాచకం భరించలేక ప్రజలు తూతూ కొట్టి నిన్ను ఓడించినారు. నీకు నీ జీవితంలో ఇక నువ్వు ఎమ్మెల్యే యోగమే లేదు. నీ పార్టీ కూడా అధికారంలోకి రాదు. నువ్వు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కదా అనుకుంటున్నావు. చచ్చి నువ్వు తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా నువ్వు ఇంకా ఎమ్మెల్యే అయ్యేది లేదు. ఎందుకంటే నీ అరాచకాలు భరించిండ్రు, భూముల విషయంలో భరించిండ్రు, కమిషన్ల విషయంలో భరించిండ్రు, నువ్వు ఎవరిని వేధించినవో భరించిండ్రు. ఇక నా నోటి నుండి ఇప్పటికీ మళ్ళీ చెప్పించకు. నేను గమ్మునుండని. నువ్వు ఏదో నేను ప్రెస్ మీట్ పెడతా, చింగడ బెంగడ ఎగురుతా, నేను ఆమెను వేసుకొని ఎగురుతా, ఈమెను వేసుకొని ఎగురుతా అంటే నీ పప్పులు ఉడకై జైలు పాలవుతావు. ఇప్పటికే చాలా కేసులు పెట్టినా, డిఫేమేషన్లు వేస్తా ఉన్నా, అయినా నీకు బుద్ధి వస్తలేదు, నీకు బుద్ధి రాదు కూడా. అందురిచే ఇప్పటికైనా ఆ రోడ్డు 10 సంవత్సరాల్లో నేను ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పు. నేను 1.5 సంవత్సరాలు ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్తా ఉన్నా.
ఏమైందో చెప్తా ఉన్నా. మరి నువ్వు కూడా 10 సంవత్సరాల లోపల నువ్వు ఎందుకు చేయలేదు? 1 సంవత్సరం కాదు, నా సంవత్సరంన్నర పాలననే నువ్వు అంటున్నావు కదా. నీ 10 సంవత్సరాల పాలనలో నువ్వేం చేసినావు అది చెప్పు. ఇది కట్టించినా అది కట్టించినా, ఏం కట్టించినావు? ఎగురుడు దురుకునే సరిపోయింది. కాబట్టి దయచేసి ఈ చిల్లర మాటలు, ఈ చిల్లర బ్రతుకు నీది, ఆ చిల్లర మాటలు బంద్ చేయి. ఇప్పుడైనా నోటికి జర మంచి మాటలు వచ్చేటట్టు చూసుకో. ప్రజలు అప్పుడేమన్నా నీ గురించి ఆలోచిస్తారు. నిన్ను ఆలోచించే నిన్ను బొందబెట్టాలే, నీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలనే బొందబెట్టిరు. అధికారం పోయినా కూడా ఇంకా నేను వస్తా. అరే వద్దురా బాబు, నువ్వు పరాయి జిల్లా ఉన్నవి, మా కరీంనగర్ జిల్లాకు వద్దని. ఈ డీలిమిటేషన్లో ఆ ఉన్న మండలం కూడా పోతుంది. ఎక్కడి వస్తావో నేను స్థానికున్నని అది చూసుకో. నువ్వు స్థానికేతరుడివి, నువ్వు మెదక్ జిల్లా వాడివి. కాబట్టి మెదక్ జిల్లా వాడి పరాయోడివి. పరాయోని ఈ ప్రజలు, కరీంనగర్ ప్రజలు స్వీకరించరు, ఓడిస్తారు. నువ్వు మళ్ళీ వచ్చినా ఓడిస్తారు. కాబట్టి ముందు పత్రికలకు ఎక్కే ముందు, ఇంటర్వ్యూలు ఇచ్చే ముందు, నా 10 ఏళ్ల పాలన లోపల ఆ రోడ్లు గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు ఎందుకు వేయలేదు, ఎందుకు సెలబ్రేషన్ చేసుకున్నారు, స్టోన్ వేసినారు, ఎందుకు వేయలేదో చెప్పు. అది చెప్పిన తర్వాత ముందు, ఆ తర్వాత నన్ను అడుగు. అంతేగా నీ నోరు ఉన్నది కదా, నాలుగు ఉన్నది కదా, కోసేస్తా కదా, ఇవన్నీ కూతలు మానుకో. ఎవడిక్కడ గాజులు పెట్టుకొని లేడు. ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా, 6 నెలలు నీ మీద ప్రెస్ మీట్ పెట్టలే. నువ్వు చిల్లరోడు అని, నీ చిల్లర బ్రతుకుని ఇంకా నేను చిల్లర చేయదలుచుకోలేదు. నీకు ఎదిగిన పిల్లలున్నారు, వాళ్ళు అయ్యో మా నాన్న ఇంత ఘోరంగా చేసిండా అని వాళ్ళు ఎక్కడ ఆలోచిస్తారని మానుకుంటున్నాం. కాబట్టి ఈ చిల్లర మాటలు ఇంకా మాని, ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వు, దాన్ని కన్స్ట్రక్టివ్గా పోదాం. అంతేగాని ఇంక నేను 15 ఏళ్ళ పన్నా, 10 ఏళ్ళలో సంపాదించుకున్నా, ఇప్పుడు మాట్లాడతా అంటే ప్రజలు నమ్మరు. 10 ఏళ్ళలో నువ్వు ఏ రోడ్డు గురించి మేము ధర్నా చేయలే? మానకొండ్రులు ఉన్న రోడ్డు గురించి ధర్నా చేయలేదా? లేకపోతే పచ్చనూరు నుంచి వచ్చే ఊటూరు రోడ్లు ధర్నా చేయలేదా? ఊటూరు నుంచి పచ్చనూరు వరకు మట్టి బట్టి రోడ్డు, లారీలు పోయి ఈరోజు కొంగ జపం చేస్తున్నట్టు అది ఇది నడుస్తున్నాయంటే నీ కాలం నడవలేదా? మీ పీరియడ్ లోపల, నేరేళ్ల లోపల ఇసుక బాధితులు ధర్నాలు చేస్తే చంపలేదా? లాస్ట్కు వాళ్ళు కాపురానికి పనికి రాకుండా చేయలేదా? ఈరోజు నీతి మాటలు మాట్లాడతారు మీరు. ఇవన్నీ బంద్ చేయండి. ఏదన్నా ఉంటే సలహాలు ఇవ్వండి. అయ్యా మేము తప్పులు చేసినాం, ఈ తప్పుల వల్ల మేము ఇట్లా అనుభవిస్తున్నాం, కాబట్టి మేము ఇక చేయం, కాబట్టి మీరు చేస్తున్నారు కాబట్టి మంచిది చేయండి అని చెప్పు. సలహాలు ఇవ్వు, అది తీసుకుంటాం. స్వీకరించడానికి ఎప్పుడు మేము మీకు ఆహ్వానం పలుకుతాం. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు అన్నారు, క్లబ్లకు రాం, మేము వచ్చేది ఓన్లీ నీ ఫామ్ హౌస్కి రమ్మన్నా వస్తామన్నారు. కాబట్టి మాట్లాడే ముందు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేకపోతే కీమ ఇప్పటికే చేసి ప్రజలు కథం పట్టించారు. అయినా అమ్మ నాకేమైతే నేను ఇట్లనే ముగురుతా అంటే నీ బతుకు గంతే, నీ బతుకు విలువ లేని బ్రతుకు, ఇంకా విలువ లేకుండా చేసుకో. మీద ఏమీ నిరూపించలేక ఏదో పోస్టర్లు ఇస్తావు, కమిషన్లు. ప్రభుత్వమే డబ్బులు ఇస్తలేదు, ఎవడొచ్చి కమిషన్ ఇస్తాడు? నీకు తెలియదా? నీ జమానాలంటే అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముంచి మీరు కమిషన్లు తీసుకున్నారు. నువ్వు ఒక్క పోస్టర్ ఇస్తే నేను ఊరుకున్నట్టు 100 పోస్టర్లు ఇస్తా. నీ పూర్వ చరిత్ర ఎంత ఉన్నదో, నువ్వు ఎక్కడెక్కడ ఏ రూమ్లో ఎక్కడ ఉన్నావో అవన్నీ కూడా బయట పెడతా. ప్రతిదీ పోస్టర్ ఇస్తా. ఆ కాలంలో పోస్టర్లు వేయలే, కానీ ఈ కాలంలో నీకు చెప్పేస్తున్నా. నువ్వు ఒక్క పోస్టర్ అంటున్నావు కదా, 100 పోస్టర్లు గనక నీ జీవిత చరిత్ర మొత్తం బయట పెడతా. కాచుకో, చూసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 100 పోస్టర్లను అడ్డుకో. నువ్వు చేసిన కార్యాలు ఏవేవైతే ఉన్నాయో, నీ చీకటి దందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద 33 సంవత్సరాల లోపల నీ మీద 100 పోస్టర్లు పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒక్క పోస్టర్ కాదు, ఒక్క తప్పు కూడా ఎవరి దగ్గర ఎక్కడైనా ఇక్కడ అడిగినాడని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి వదులుకుంటా. ఈ చిల్లర జీవితాలు నాకు అవసరం లేదు. నేను వైద్యుడిగా, డాక్టర్గా సంపాదించుకునేది నాకు చాలు. చిల్లర తిరుగుడు, చిల్లర సంపాదనలు లేవు మన జీవితం లోపల. కాబట్టి ఇవన్నీ మానుకో. ఒక్క పోస్టర్కు 100 పోస్టర్లు వస్తాయి.